రైతులకు వైసీపీ సర్కార్ కుచ్చుటోపి పెట్టింది. ₹1 ప్రీమియం చెల్లిస్తే చాలు బీమా మొత్తం మీ అకౌంట్లో పడిపోతుందంటూ డబ్బా కొట్టిన వైసీపీ సర్కార్ చివరకు రైతులను నిండా ముంచింది. 2022-23 సంవత్సరానికి రబీ, 2023లో ఖరీఫ్, 2023-24లో రబీ పంటలకు రావాల్సిన ఇన్సూరెన్స్ రాలేదని ఇప్పుడు తేలిపోయింది. సెల్ఫ్ డబ్బా బిల్డప్లు మినహా ఆచరణలో ఎటువంటి పని వైసీపీ ప్రభుత్వంలో జరగలేదని తేలిపోయింది. అన్నదాత కష్టాలు తెలిసిన మనసున్న మా అధినేత జగన్ అని బిల్డప్ ఇచ్చిన వైసీపీ నేతలకు కూడా ఇప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలు పనులు చేసిన వైసీపీ సర్కార్ చివరకు రైతులను కూడా వదల్లేదు. 2022-23, 2023-24 సంవత్సరాల్లో రైతుల తరపున చెల్లించాల్సిన 1251 కోట్ల రూపాయలు, కంపెనీ నుంచి రావాల్సిన 1384 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. గతంలో కూడా అంటే 2019 నుంచి 2022 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడింది. తాము ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించామని శాసనసభలో అబద్దాలు చెప్పిన ప్రభుత్వాన్ని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిలదీయటమే కాకుండా స్పీకర్ పోడియం ముందు బైఠాయించడంతో కంగుతిన్న ప్రభుత్వం మరుసటి రోజు ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. పాదయాత్రలో అలవికాని హామీలు ఇచ్చిన జగన్ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసేందుకు నిధులు లేవని చేతులెత్తేశారు. దీనివలన పూర్తిగా నష్టపోయింది తామేనని అన్నదాత శాపనార్థాలు పెడుతున్నారు. తొలుత జగన్ సర్కార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పంటల బీమా పథకాన్ని కాదని తామే సొంతంగా బీమా కంపెనీని పెడతామని ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రతిపాదనను కేంద్రంతో అటు ఆర్బీఐ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రం రెండూ కలిపి తమ పథకాల నుంచి ప్రీమియం చెల్లించడంతో పాటు రైతుల వాటాను ఖరీఫ్లో 2%, రబీలో 1.5% వాణిజ్య పంటలకు 5% చెల్లిస్తే రైతుల బీమా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసింది. రైతులు వేసిన పంటలు ప్రకృతి విపత్తులు కారణంగా నష్టపోతే బీమా చెల్లించే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొచ్చి మంజూరు చేశాయి. ఈ విధానాన్ని కాదని వైసీపీ సర్కార్ ₹1 చెల్లిస్తే చాలు మీకు బీమా వస్తుందని రైతులను నమ్మించి తన వాటా చెల్లించకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. ఇక 2022-23, 2023-24 సంవత్సరాల్లో ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ప్రీమియం చెల్లించకుండా డ్రామాలు వేసింది. ఈ సంవత్సరాల్లో రైతుల వాటా 1299 కోట్లు, రాష్ట్ర వాటా 1488 కోట్లు కలిపి 2786 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా మొత్తం 1211 కోట్లు చెల్లించి చేతులు దులుపుకుంది. పైగా 2022-23 రబీ, 2023 ఖరీఫ్ బీమాను ఎన్నికల తర్వాత అమలు చేస్తామని కూటమి ప్రభుత్వంపై నెట్టి తప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బకాయిలు చూసి తలలు బాదుకుంటోంది.